మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు అన్నమాట. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథసప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. కోనార్క్లోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకుని మహా ఉత్సవమే జరుగుతుంది. రథసప్తమి నాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రథసప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొన్ని రేగిపండ్లను వేసుకుని చేస్తే మంచిది. అలాగే స్నానం చేస్తూ సూర్యభగవానుడికి మనసు అర్పణ చేసుకుంటూ నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల శారీరక మానసిక బాధలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ముఖ్యంగా రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఆవునేతితో దీపం వెలిగించి సూర్యభగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువులో వదిలితే మంచిది. సూర్యుని ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం. రథసప్తమి రోజున ఆదిత్య హృదయం పఠిస్తూ భక్తిగా ప్రార్థించాలి. రవితేజునికి రేగుపళ్ళంటే ఇష్టం కనుక రేగుపళ్లను పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.